మర్నాడు ఖచ్చితంగా ఒక్కరు మాట్లాడండి అదే మాట్లాడండి. ఎన్టీఆర్ అన్నను దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు, బూతులు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదని మేము కానీ టీడీపీ నాయకులే, మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం. మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం, కో కన్వీనర్గా అన్నింటిలో పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. క్షమాపణ చెప్పారు ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని. వాయిస్ ఆయనది కాదంటున్నారు. 100% వాయిస్ ప్రసాద్ అన్న గారిదే. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం అయితే కాదు. దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మర్నాడు ఖచ్చితంగా ఒక్కరు మాట్లాడండి అదే మాట్లాడండి. ఎన్టీఆర్ అన్నను దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు, బూతులు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదని మేము కానీ టీడీపీ నాయకులే, మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం. మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం, కో కన్వీనర్గా అన్నింటిలో పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. క్షమాపణ చెప్పారు ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని. వాయిస్ ఆయనది కాదంటున్నారు. 100% వాయిస్ ప్రసాద్ అన్న గారిదే. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం అయితే కాదు. దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.